ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే విషయభోగాలు భయంకరాలు అని మళ్ళీ మళ్ళీ కూడా విచారించాలి. అలా విచారించడం ద్వారా భోగవాసన త్యాగపూర్వకమైనటువంటి వానిని సేవించినప్పుడు సుఖప్రదాలే అవుతాయి. అంటే ఏమాత్రము ప్రయత్నము విచారణ అనేది లేకుండా చేయబడేటువంటి విషయాన్ని వదిలిపెట్టడం అనేది చాలా కష్టతరమవుతుంది. విషయాల యొక్క అసలైన తత్వాలను గురించి తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడే దాని యొక్క అసత్ విషయాన్ని గ్రహించి అసత్తుని అసత్తుగానే తొలగించుకోవడం సునాయాసం అవుతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ కూడా లెస్సగా విచారణ జరపాలి. జరిపి క్రమంగా భోగవాసనలను విషయాలను కూడా వదిలివేయాలి. చివరకు ఆ విషయ త్యాగము విషయాలను వదిలివేయడం అనేది మహాసుఖాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే భూమి గనక ముళ్ళ చెట్టు యొక్క బీజం నుండి కంటకాలను ఉత్పన్నం చేసినట్లుగానే భూమి ఏం చేస్తుంది, ముళ్ళ చెట్టు పుట్టినప్పుడు ఆ ముళ్ళ చెట్టు నుండి ముళ్ళ యొక్క బీజమే ఉత్పన్నమవుతుంది. మళ్ళీ ఆ బీజం పడినప్పుడు మళ్ళీ భూమి అదే ముళ్ళ చెట్లుని ఉత్పన్నం చేస్తుంది. అలాగే ఈ వాసనలతో నిండిపోయినటువంటి బుద్ధి కూడా రాగము ద్వేషము మొదలైన పెక్కు దోషాలనే ఉత్పన్నం చేస్తూ ఉంటుంది అని చెబుతూ ఈ వాసనాజాలమందు తగులుకోకుండా అంటే రాగమునందు ద్వేషమునందు కూడా రహితమై ఉన్నటువంటి అచంచలమైనటువంటి ఉండే బుద్ధి అయితేనే క్రమంగా పరమమైనటువంటి శాంతిని పొందుతుంది. అంతేకాదు శాల్యాది ఉత్తమ బీజము కలిగినటువంటి భూమి కాలక్రమంగా ఫలాల్ని ఉత్పన్నం చేస్తుంది. అది ఏ విధంగా బూరుగు చెట్లు లాంటివి గనక ఉన్నవి, ఆ బీజం కింద పడింది, తర్వాత అది మళ్ళీ వర్షం పడినప్పుడు ఆ భూమి నుండి అది ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమై మరి కొంతకాలానికి పెద్దదై ఫలాలను ఉత్పన్నం చేస్తుంది. అలాగే శుభస్వరూపమైన అంటే కేవలము ఆనందమే రూపమైనటువంటి శుభమే రూపమైనటువంటిది అంటే దుఃఖము లేనటువంటిది శాంతి మొదలైన శుభక గుణయుక్తమైనటువంటి కళ్యాణకారకమైనటువంటి గుణాలతో కూడినటువంటి బుద్ధి జ్ఞానము సమాధి రూపాన్నంలో అంటే జ్ఞాన రూపంలోనూ సమాధి రూపంలో కూడా ఏమిస్తుంది అంటే మోక్షాన్ని ఇస్తుంది. అటువంటి మోక్షదాయకమైనటువంటి ఫలము ఉత్పన్నమవుతుంది అని తెలియజేస్తూ, ఓ రామ, ఉత్తమమైనటువంటి భావాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో మనసు ప్రశాంతతగా పొందుతుంది. ఆ ప్రశమనం పొందినప్పుడు మనసు ఆ జ్ఞానము అనబడే దట్టమైనటువంటి మేఘం క్రమంగా నశించిపోతుంది. అప్పుడు శుక్లపక్ష చంద్రునిలాగానే వృద్ధి చెందుతుంది. సౌజన్యము అంటే సమశీతలత్వం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. అంతేకాదు ఆకాశమందు సూర్య తేజములాగానే వివేకము వ్యాపిస్తుంది. ఎంత దృఢంగా వివేకం వ్యాపిస్తుంది అంటే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యునిలా ప్రకాశములాగానే ఈ వివేకం అనేది ఆ విధంగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు వెదురునందు ముత్యములాగానే అప్పుడు ఆత్మలాభము చేత హృదయమున ధైర్యం వృద్ధి పొందుతుంది. ఏ విధంగా వెదురు బొంగునందు అంటే వర్షం పడినప్పుడు ఆ వెదురులో పడినటువంటి నీటి చినుకు కొన్నాళ్ళకి ఘనీభవించి ముత్యములాగా వస్తుంది. అప్పుడు అటువంటి ముత్యాలను ఏరి ఈ విధంగా మరి అడవులలో నివసించేవారు కానీ ఆ విషయం తెలిసినటువంటి వారు గాను అవి మంచి ముత్యాలు. ఆ ముత్యాలను ఈ విధంగా వాళ్ళ జీవన వ్యాపారానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనసు శాంతించిందో వివేకం వ్యాపించిందో హృదయమున ధైర్యం అనేటువంటిది వృద్ధి పొందుతుంది. అంత మాత్రమే కాదు వసంతకాలం నాటి చంద్రునిలాగానే వసంత ఋతువులో అంటే ఏ విధంగా వసంత ఋతువు అన్నప్పుడే ప్రకృతి ప్రఫుల్లాలతో చిగురులతో పూలతో
కాయలతో ఈ విధంగా సంభరితమైనటువంటి వనోద్యానంలాగా కనబడేటువంటి ఈ యొక్క మొక్కల యొక్క అలంకారము ప్రకృతి అనేటువంటిది ఆనందంతో విలసిల్లే సమయంలో చంద్రుడు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే ఈ ఆత్మకు ఆనందం అనేటువంటిది లభించిన ఆ ఆత్మానందం యొక్క లాభము చేత వానికి కృతార్థత, ఏ విధంగా మనసు నిగ్రహించినటువంటి మనసు శమించినటువంటి యొక్క లాభం అనేది సంభవిస్తుంది అని చెబుతూ, అప్పుడు శీతల ఛాయాయుక్తమైనటువంటి సత్సాంగత్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? సత్తునందు సంగమించి ఉండడం, సత్తునందు అంటి ఉండడం, సత్య వస్తువునందు విచారణ సలిపి దాని అందే ఆరూఢుడై ఉండడం. ఎటువంటి అంటే శీతల ఛాయాయుక్తమగు చల్లని నీడలో కూర్చున్నప్పుడు, మరి మంచి ఎండలో నుండి వచ్చి చల్లని నీడలో ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు ఎంత హాయినిస్తుందో అటువంటివి ఈ సత్సాంగత్యం, సాధుజనుల యొక్క సాంగత్యం. వారి ద్వారానే వారు మనల్ని పవిత్రీకరిస్తారు. దాని ద్వారా మన యొక్క మనోవిచారణ ద్వారా మనసు నిగ్రహించబడుతుంది, ఆత్మతత్వ విచారణ ద్వారా మనసు నిగ్రహించబడుతుంది. అప్పుడు ఈ సత్సాంగత్యము సద్గుణాలతోటే సంగం కలిగి ఉంటాము. దానివల్ల మంచి జ్ఞానము అనేది ఫలిస్తుంది. అదేవిధంగా సమాధి అనేటువంటి ఉత్తమ తరువుల నుండి, సమాధి అనబడేటువంటి అంటే మంచి చెట్ల నుండి మరి వచ్చినట్లుగానే ఫలవృక్షాలు మంచి చెట్ల నుండి వస్తే ఎంత శుభకరంగా ఉంటుందో, అలాగే సమాధి అనేటువంటి దాని నుండి సచ్చిదానంద రసము అంటే సచ్చిదానందము అనబడే శ్రేష్టమైన రసం ప్రవహిస్తుంది. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి శ్రేష్టమైన, అంతకంటే ఉన్నతమైనది మరొకటి ఉండదు. అటువంటి ఆనంద ప్రవాహము లభిస్తుంది. అంతేకాదు మనసు నిర్ద్వంద్వం అవుతుంది. మనసు అప్పుడు ఏకమే అవుతుంది. ఆ ఏకము ఏకరసమైనటువంటి పరమాత్మ కొరకు రెండవ వస్తువు లేని సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ కోసము మాత్రమే ప్రయత్నిస్తుంది. అంటే తనను తాను నిగ్రహించుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది? నిర్ద్వంద్వము, రెండోది లేదు, ఉండేటువంటిది ఒక్కటే. అప్పుడు వాడికి ఎటువంటి కోరిక లేకుండా పోతుంది. నిష్కామము, ఏమాత్రము కోరికలు, ఒకదాని యందు ఇచ్చ మరొక దాని యందు మరి అయిష్టము అనేది వాడికి ఉద్భవించదు. అంతేకాదు నిరుపద్రవము, ఎటువంటి ఉపద్రవాలు కూడా ఉండవు, ఎటువంటి సంకటాలు క్లేశాలు అనేవి ఉండవు. ఏ విధంగా ఉంటుంది అంటే ప్రశాంతముగా, చపలత్వము మొదలైనటువంటి అనర్ధరహితము, ఏ చంచలత్వం అయితే ఉంటుందో ఊగిసలాట, మనసు నిగ్రహించకలేనటువంటి చంచలత్వము, అటువంటి దుఃఖాలను కలిగించేటువంటి కారణము నశించిపోతుంది. నశించిపోయినప్పుడు ఇంకక్కడ ఏముంటుంది? శోకము నశిస్తుంది, మోహము నశిస్తుంది, భయము నశిస్తుంది, రోగం కూడా, భయరోగాలు అనేటువంటివి పూర్తిగా నశించిపోతాయి, ఇంకేమీ ఉండవు అక్కడ. అప్పుడు మనసు ఏ విధంగా ఉంటుంది? శాస్త్రార్థ సంశయరహితమై ఉంటుంది. ఇక అక్కడ శాస్త్రాన్ని గురించి సంశయించేటువంటి విషయం నశించిపోతుంది, శంక అనేది లేకుండా పోతుంది. అంతేకాదు మనసు అనేటువంటిది విచిత్రమైనటువంటి విషయాల పట్ల దర్శించాలి, చూడాలి, అనుభవించాలి అనే కోరికలు ఏవైతే ఉంటాయో అవి కూడా నశించిపోతాయి. అంతేకాదు మోహముతో కల్పనలతో పూర్తి నిండబడినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అదంతా నశించిపోతుంది. కేవలం నిర్లిప్తము అంటే ఏమీ లేనటువంటి సర్వము తాను అయినటువంటి ఆ పరమాత్మతత్వం నందే వాడు సంగమయ్యి ఉంటాడు. అంతేకాదు ఇక్కడ వాడికి ప్రాపంచక సంబంధమైనటువంటి ఆశలు, మరి దానిని పొందాలనో, మరి ఒక వస్తువు నచ్చలేదనో నిందించడము, ఇటువంటి ఆశాపాశాలతో కూడినటువంటి నిందలు కూడా వర్జించి వేస్తాడు, వదిలివేస్తాడు. అంతేకాదు ప్రవృత్తేచ్ఛారహితము, ఇక ఈ దృశ్యము పట్ల వాడు ప్రాకులాడడం, తన యొక్క దేహము నిత్యము అని భావించే పట్ల మరి దానికి ప్రోధి చేసుకోవడం అనేటువంటి ప్రవృత్తి, జగత్ సంబంధమైనటువంటి ప్రవృత్తి, మళ్ళీ అనేక శరీరాలను ధరించడానికి వీలైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ నశింపజేసుకుంటాడు.
అంతేకాదు మానసిక చింతా విరహితము. ఏ విధంగా ఇంకప్పుడు మానసికమైనటువంటి చింతలు మరి వికల్పాలు అనేటువంటివి ఏవి ఉండవు, అవి కూడా సర్వము సమసిపోతాయి. అంతేకాదు ప్రశమిత శోక నిహారయుక్తము. అక్కడ శమించిపోవడం కాదు, పూర్తి స్థాయిలో అణచబడినటువంటి మంచుతో కూడిన, మంచు దట్టంగా పడుతూ ఉంటే ప్రతి వస్తువుకి ఇబ్బంది. ఆ మంచు నశించిపోవటం కాదు, పూర్తి స్థాయిలో నశించిపోయినటువంటి మంచు. ఏ విధంగా అంటే ప్రశమనం. శమనము అంటే శమించిపోవడం, ప్రశమనం అంటే పూర్తి స్థాయిలో శమించిపోవడం. కాబట్టే స్వచ్ఛమును విషయాశక్తి గ్రంథివర్జితము అవుతుంది. ఏ విధంగా? ఈ విధంగా ఉన్నప్పుడు స్వచ్ఛమైపోతుంది. ఇక విషయాల పట్ల ఆసక్తి ఏది మూలల్లో గ్రంథులుగా లోపల ఉన్నటువంటిది విచ్ఛిన్నమైపోతుంది. ఆ గ్రంథులన్నీ విచ్ఛిన్నమై సర్వంగా వాసనలు విషయాసక్తులు అన్నీ నశించిపోతాయి అని తెలియజేస్తూ, అంతేకాదు సంశయాలు అనబడేటువంటి దుష్టపుత్రులు కలిగినది, శాఖావంతములైన పలువిధ మనోరథాలతో కూడినది అయినే తృష్ణ అనే భార్య చేత సంపన్నమైనటువంటి స్థూలదేహము అనే పంజరము కలిగి ఉన్న తన యొక్క మనోరూపాన్ని నశింపజేసి ఈ మనసు ఈశ్వర స్వరూపాన్ని మాత్రమే ప్రత్యేగాత్మ యొక్క సంబంధం చేత జీవన్ముక్తి పదాన్ని సాధిస్తూ ఉన్నది. అంటే దుష్టపుత్రుల్లాగా ఏముంటాయి? సంశయాలు ఉంటాయి. దుష్టపుత్రుల ద్వారా తల్లిదండ్రులు బాధపడతారు. సంశయాల ద్వారా వాడికి ఎప్పుడూ సంశయ నివృత్తి కాకపోతే వాడి యొక్క శరీరాల యొక్క రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. శాఖావంతములైనటువంటి పలువిధ మనోరథాలతో కూడుకొని కోరిక కలిగిందా, ఆ కోరిక వృక్షం గనక కొమ్మలు పెట్టినట్లుగానే ఈ కోరిక ఏ విధంగా ఉంటుంది? ఒకటి తీరితే ఒకటి, ఈ విధంగా కోరికల పరంపరల చేత వీని యొక్క శరీరాల యొక్క రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ వాడి కోరికకు మాత్రం అంతముండదు. ఆ కోరిక ఫలవంతం అవడమే ఈ విధంగా శరీరాల యొక్క రాకపోకలు ఇవన్నీ కూడా. అంతేకాదు తృష్ణ అంటే అది ఎప్పటికీ తీరని కోరిక, బహు ప్రళయమైన కోరిక. ఆ కోరిక ఎప్పటికీ చల్లారదు, శాంతించదు. అటువంటిది భార్య లాంటిది. ఆ తృష్ణ, సంశయాలు, మరి మనోరథాలు, మానసికమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా దుష్టులైన పుత్రులతోటి, భార్యతోటి, ఈ మరి స్థూలదేహము అంటే ఈ స్థూలదేహము నేను అని అనుకుంటూ దాని యందే బంధింపబడతాడు. పంజరము తనకు తానే వేసుకున్నటువంటి బందిఖాన. ఆ పంజరము కలిగినదైన వాని యొక్క స్వమనోహ రూపాన్ని నశింపజేసి వాని యొక్క మానసిక చింతనతో కలిగినటువంటి ఈ యొక్క రూప విషయాలు అన్నింటినీ కూడా నశింపజేసేసి ఈ మనసు ఈశ్వర స్వరూపాన్ని మాత్రమే ఏ విధంగా భావిస్తుంది అంటే ఏ ప్రత్యేగాత్మ అయితే ఉన్నదో దానితో సంబంధం పెట్టుకుంటుంది. ఆ సంబంధంతో కూడినటువంటి జీవుడు ముక్తి పదాన్ని పొందుతాడు. నిగ్రహమందలి స్వసామర్థ్యాన్ని యోచించి దానిని ఎంతవరకు నిగ్రహించగలను అనేటువంటి తన యొక్క సమర్థతను కూడా ఆలోచన చేసి ఈ మనసు తనను పోషించేటువంటి శత్రువులు, మిత్రువులు, స్వాధ్యాది అంటే సాధ్యమా అసాధ్యమా అని వివిధ రకాలైనటువంటి వికల్పాలను కూడా వదిలివేస్తుంది. వదిలివేసినప్పుడు తర్వాత కల్పితమైనటువంటి తన రూపాన్ని కూడా గడ్డి పరకలాగా వదిలివేస్తుంది అని తెలియజేస్తూ, మనసోభ్యుదయో నాశో మనోనాశో మహోదయ జ్ఞ మనోనాశమభ్యేతి మనోజ్ఞస్య వివర్ధతే. విషయాదులు యందు ప్రవర్తింపకుండా ఉండడమే మనోనాశము. ఏ విషయాలైతే ఉన్నాయో వాటి వెంట చరించకుండా ఉండడమే మనోనాశము, మనసు నశించినట్లు. అట్టి మనోనాశమే ఆత్మలాభోదయమవుతుంది. ఎప్పుడైతే మనసు నశిస్తుందో ఆ మనసు నాశనం అయినది అంటే ఆత్మ అనేటువంటిది ఉదయిస్తుంది. ఆత్మ అనే ఉదయం అనేటువంటిది వానికి లాభం. ఆ యొక్క బ్రహ్మజ్ఞాని యొక్క మనసు వినాశమే పొందుతుంది. ఏ విధంగా అంటే బ్రహ్మజ్ఞాని ఎప్పుడయ్యాడో వాడి మనసు నశిస్తేనే వాడు బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అజ్ఞాని యొక్క మనసు ఏమో
అది విషయాల పట్ల వృద్ధి చెందుతూనే ఉంటుంది అని చెబుతూ మనస్సు యొక్క అభ్యుదయమే అంటే విషయాది ప్రవృత్తి రూపమైనటువంటి విషయాల పట్ల ఎవడైతే ఆసక్తి కలిగి దాని పట్ల వృద్ధి చెందుతాడో ఆ విషయాది ప్రవృత్తి రూపమైనటువంటి అభివృద్ధే నాశము. ఇక అక్కడ వాడు ఆత్మను గురించి వాడు ఆలోచించలేడు. మనసు యొక్క నాశము ఆత్మలాభ రూపమైనటువంటి మహోదయం. ఏ విధంగా ఆత్మలాభ రూపమైనటువంటి మహా ఆత్మలాభం అనేటువంటిది ఉదయిస్తుంది. అంతేకాదు బ్రహ్మాత్మైక్యము నొందినటువంటి జ్ఞాని యొక్క మనసు, బ్రహ్మమునందు ఐక్యము చెందినటువంటి జ్ఞాని యొక్క మనసు ఉంటుందా అంటే అది నశించిపోతేనే వాడు బ్రహ్మమునందు ఐక్యత సాధించగలిగాడు. అదే అజ్ఞాని యొక్క మనసు వాడిది ఎల్లవేళలా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ జగచ్చక్రం అంతా కూడా ఏదైతే మనసు ఉంటుందో మనో మాత్రమే ఉంటుంది. ఏ విధంగా మనసు పోయి సర్వేకాన్ని కూడా గుర్తించి దాని యందు రంజింపజేసి దాని యందు కోరికలు కలిగి దాని యందు ప్రవృత్తి కలిగి ఉండడమే ఈ జగత్తు. అంటే ఈ జగచక్రం అంతా, ఈ జనన మరణ చక్రం అంతా కూడా కేవలం మనసు మాత్రమే అయ్యున్నది. పర్వతాలు మనసే, ఆకాశము, దేవతలు, శత్రువులు, మిత్రులు సర్వము మనసే అవుతుంది అని చెబుతూ, అదేవిధంగా వికల్పాల చేత ఆత్మ అనేటువంటిది ఎప్పుడైతే మలినమైందో అప్పుడు సంభవించేటువంటి చిద్వస్తువు విస్మరణమే మనస్సు అనబడుతుంది. ఎప్పుడైతే తను చేసేటువంటి ఆ మానసికమైన వికల్పాల చేత తన యొక్క ఆత్మతత్వము అనే దానికి ఆవరణ ఏర్పడిందో అప్పుడు ఏమి సంభవిస్తుంది? చిత్తు యొక్క వస్తువు తయారవుతుంది. ఆ అంటే పరమాత్మ తత్వాన్ని మరిచినప్పుడు చిత్తు యొక్క ఆలోచన ద్వారా మనస్సే ఉంటుంది. అయితే ఈ సంసారము పడద్రోయినట్టు మనస్సే వాసన అని కూడా పేర్కొనబడుతుంది. సంసారంలో పడవేస్తుంది. ఈ మనసే దానినే మనస్సునే వాసన అని కూడా చెప్తూ ఉంటారు. ఈ వాసనావశము చేత మనస్సులో ఉన్న విషయ ప్రవేశము చేత పరిచ్ఛిన్నమైన వ్యవహార యోగ్యత్వంతో కూడుకొని వికల్పాల చేత మాలిన్యం పొందుతుంది. ఆ మాలిన్యం పొందినటువంటి చిద్వస్తువే బ్రహ్మమునందు జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ, విషయములందు పడిపోయి చిరకాలము యొక్క అభ్యాసము చేత, ఏది విషయాల పట్ల చిరకాల అభ్యాసము, అనేక జన్మ పరంపరల నుండి ప్రతి ఒక్క ఉపాధి యందు కూడా వాసనతోటే ఉపాధి ధరించి మళ్ళీ విషయాలనే స్మరిస్తూ విషయాల పట్ల పోయేటువంటి చిరకాల అభ్యాసము చేత అది రూఢిపడి ఉండేటువంటి అభిమానం ఏదైతే ఉంటుందో అది తన యొక్క స్వరూపాన్ని మరిచిపోయి పూర్తి అజ్ఞాన స్థితిని పొందుతుంది. పొందినటువంటి జీవుడు అనేక వికల్పాల చేత మోహితుడే అవుతాడు. అలా మోహితుడయ్యి సారభూతమైనటువంటి ఆత్మసుఖాన్ని పోగొట్టుకుంటాడు. ఆ నిస్సారభూతుడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడు ఆ జీవుని యొక్క ఉపకరణము మనోరూపమునే కల్పించబడుతుంది. కాబట్టి నాత్మా సంసారి పురుషో న శరీరం న శోణితం జడం సర్వం శరీరాది దేహి కవదలేపక. అంటే శుద్ధాత్మ జీవరూపం కాదు. మరి జీవరూపం కాదు కదా, మరి అది శరీర రూపమా అంటే శరీరూపం కూడా కాదు. మరి అది ఏ రూపం? శుద్ధాత్మ రుధిర రూపమా అంటే రక్త రూపము కాదు. ఎలాగంటే శరీరాదులు అన్నీ కూడా జడాలే. ఏ విధంగా? ఒక మానవ శరీరం మాత్రమే కాదు, సర్వ జీవకోటి శరీరాలు ధరించినటువంటి ఉపాధులు మొత్తం కూడా జీవరూపం కాదు, శరీర రూపం కాదు, రుధిర రూపము అంటే రక్త రూపము కాదు. ఎలాగంటే శరీరాలు మొత్తం కూడా జడాలే. అయితే జడాలు పరిచ్ఛిన్నాలు, దేనికదే విడివిడిగా ఖండఖండాలుగా ఉంటాయి. కానీ ఆత్మ ఆకాశంలాగా నిర్లిప్తయ్యి ఉండేటువంటిది అవుతూ ఉంటుంది. ఏ విధంగా ఆకాశము అన్నింతా ఆవరించి ఉన్నట్లు కానీ ఆత్మ కూడా సర్వమునందు ఆవరించే ఉంటుంది అని చెబుతూ, ఏ విధంగానంటే ఆత్మ సంసారి అయినటువంటి జీవుడు ఎప్పటికీ కాదు.
అది శరీరమా? కాదు. రక్తమా? అది కూడా కాదు. శరీరాదులన్నీ కూడా జడస్వరూపాలే. ఆత్మ అయితే చిద్రూపమై ఆకాశంలాగానే సర్వము వ్యాపించి ఉన్నది అని చెబుతూ ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు అంటే, కదలి స్తంభాన్ని ఛేదించినటువంటి అంటే అరటి యొక్క చెట్టుని ఛేదిస్తూ ఉంటే పై పొర తీసాం, లోపలేమున్నది? పైన ఏ విధంగా అరటి మట్ట లేకపోతే దళము ఉన్నదో అదే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. అది కూడా ఛేదించి కింద వేశాం, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. అది ఆ యొక్క అరటి బోధ అంతమయ్యేటంత వరకు కూడా అటువంటి దళాలే వస్తాయి, కానీ ఇతర ఏమీ ఉండదు. అలాగే దేహాన్ని విచ్ఛిన్నం చేస్తే ఏముంటుంది? అందులో రక్తము మాంసము వీటికంటే అన్యమైనటువంటి పదార్థం ఏమన్నా లభిస్తుందా అంటే ఎప్పటికీ ఏమీ లభించదు అని తెలియజేస్తూ, అందుకే ఓ రామ, నీవు మనస్సు అనే జీవుడని ఎరుంగు. ఇదే ఆకారాన్ని పొంది ఉన్నది. ఏది? మనసే ఆకారాన్ని పొందింది, అదే శరీరంగా ధరించింది. అది దాని యొక్క వికల్పము చేత కల్పితమైనటువంటి తన ఆత్మను తాను గ్రహిస్తున్నది. తాను సంకల్పించిందో తన ఆత్మను కూడా తాను గ్రహిస్తుంది. ఈ విధంగా జీవుడు ఈ జగమున తన యొక్క వాసన వికల్పాలను విస్తరిస్తూ కోశాకార క్రిమి అంటే పొట్టు పురుగు. ఏది? పొట్టు పురుగు ఏం చేస్తుంది? తన చుట్టూ తానే దారం అల్లుకొని 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 బయటకు వచ్చే మార్గం లేక దానిలో నశించినట్లుగానే, అలాగే తన యొక్క బంధం కొరకు తానే వలను నిర్మించుకుంటుంది. పొట్టు పురుగు ఏ విధంగా తను విస్తరింపజేసినటువంటి దారంలో తనే బంధించబడినట్లుగానే జీవుడు కూడా ఏం చేస్తాడు? ఈ జగత్తులో తన యొక్క వాసన వికల్పాలు విస్తరించి శరీరాల యొక్క రాకపోకలతో వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి బంధాన్ని వలను వానికి వాడే నిర్మించుకుంటాడు. అంతేకాదు, అంకురము పల్లవ రూపాన్ని ధరించినట్లుగానే ఏ విధంగా అంటే అంకురము బీజము ఏం చేస్తుంది? అది మరి మొలకొస్తుంది. మొలకొచ్చినప్పుడు పల్లవము చిగురు రూపం ధరిస్తుంది. అట్లాగే మనసు కూడా ఏం చేస్తుంది? భ్రమతో నిండిపోయి ఈ దేహాన్ని వదిలేసి మరి ఇతర దేశ కాలాల యందు మరొక దేహాన్ని ధరిస్తూ ఉంటుంది అని చెబుతూ, అది ధరించేది కేవలం మనసే. విత్తనమే అంకురించి అది మొలకై చెట్టై వృక్షమై ఈ విధంగా ఫలపల్లవాదులతో పుష్ప ఫలాలతో నిండినట్లుగానే ఇదంతా దేని ద్వారా? బీజం ద్వారానే. అలాగే మనసే ఏం చేస్తుంది? భ్రమతో నిండిపోతుంది. ఈ దేహాన్ని కొంతకాలానికి వదిలేస్తుంది. వదిలేసి ఇతర చోట వేరే ప్రదేశంలో వేరే సమయంలో అప్పుడు మరొక శరీరాన్ని ధరిస్తుంది. ఈ మనసు ఏ ఏ వాసనలతో కూడి ఉంటుందో దానికి అనురూపమైనటువంటి శరీరమే ఉత్పన్నమవుతుంది. రాత్రి నిద్రించేటప్పుడు చిత్తము ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి స్వప్నాన్ని చూస్తుంది కదా ఎక్కువ సార్లు. అలాగే ఈ ఆమ్ల బీజమును మధుర రసమున సేచనము నచ్చి నాటిన అంకురమై క్రమంగా మధుర ఫలాన్నే కలుగజేస్తూ ఉంటుంది. అంటే ఏ యొక్క ఉసిరిగ చెట్టు అయితే ఉంటుందో దాని యొక్క బీజం నుండి మధుర రసమున అది ఆ ఉసిరిగ రసం దాన్ని ఏ విధంగా అంటే ఆమ్ర అంటే మామిడి యొక్క విత్తనాన్ని నాటినప్పుడు అది మధుర రసమున అంటే అది మామూలుగా దాని యొక్క బీజమే మధుర రసముతో ఉంటుంది. అయితే దానిని ఇంకేమి చేయనక్కర్లేదు. ఆ విత్తనం నాటితే ఏమవుతుంది? మధురమైనటువంటి దానిని నాటితే మధురమైన ఫలాలు ఇచ్చేటువంటి వృక్షంగానే వచ్చినట్లుగానే మళ్ళీ చివరకు మధురమైన ఫలాలనే ఇస్తుంది. అలాగే విషరసమందు సేచనము నచ్చి అట్లాగే ఆ విషబీజము విషరసమునందే ముంచి అలా వేసినప్పుడు దాని యొక్క అంటే కటు ఫలాలు చేదుతో కూడినటువంటి విత్తనాలు నాటినప్పుడు చేదు రకాలైనటువంటి ఫలాలే వస్తాయి అని చెబుతూ, అందుకే మనోరాజ్యమును కానీ స్వప్నమును కానీ మనుజుడు ఇంద్రత్వాన్ని అనుభవించినట్లుగా ఉత్తమమైనటువంటి అంటే శుభకరమైన వాసనాయుక్తమగు చిత్తము కూడా మహత్తర రూపాన్నే పొందుతుంది.
ఏ విధంగా అంటే పిశాచాలను గురించినటువంటి వాసనలు కలిగిన వాడు రాత్రంతా స్వప్నములో పిశాచాలను చూచినట్లుగానే భయపడుతూ క్షుద్రవాసనతో కూడినటువంటి వాడి చిత్తము వాడు నీచత్వాన్నే పొందుతూ వస్తు విషయాల పట్ల ఉన్నటువంటి వాడు వాటి కోసం వెంపర్లాడుతూ పరిగెడుతూ అవి దొరికితే ఆనందిస్తూ ఉన్నట్లు ఈ విధమైనటువంటి విషయాలనే పొందుతూ ఉంటాడు. అంతేగాక సరోవరంలో అధికమైనటువంటి నైర్మల్య కారణంగా మాలిన్యమునేమి ఉండనట్లుగానే ఒక సరోవరం ఉంది. అది పూర్తి మాలిన్యరహితమే నిర్మలత్వంగా ఉంది. దాని కారణం చేత అక్కడ మాలిన్యము మురికంటూ ఏమీ కనబడడం లేదు. అధిక మాలిన్యమందు నిర్మలత్వం ఉండదు. అక్కడ మాలిన్యం లేదు కాబట్టి శుభ్రమైనటువంటి తేట నీరు కనపడింది. అదే మురికి అధికంగా ఉంటే నీరు ఎప్పటికీ తేటగా శుచిగా కనబడదు, స్వచ్ఛంగా అని చెబుతూ ఇంతకీ విషయం ఏమిటంటే మనస్సు అనేది కనుక మిగుల మలినమైనచో, మనస్సు అనేటువంటిది మాలిన్యముతో కూడుకొని ఉన్నదనుకో, దాని యొక్క ఫలం కూడా దానికి సంబంధించినట్లుగానే ఉంటుంది. అట్లాగే మిగుల మరి మనస్సు అనేటువంటిది మిగుల నిర్మలమైనట్లయితే శుద్ధత్వాన్ని పొందిందనుకో, దాని రూపమైనటువంటి ఉత్తమ ఫలితాలనే ప్రాప్తింపజేసుకుంటూ ఉంటుంది అని చెబుతూ త్యజత్యుదారాం నగతిం క్షీణోక్త నిశముత్తమ ఉద్యోగవాన విరతం పూరణాశామి ఓడుపహ. క్షయిస్తూ ఉన్నప్పటికీ ప్రయత్నశీలుడైనటువంటి చంద్రుడు నిరంతరము ఎట్లు తన పూర్ణత్వాన్ని గురించినటువంటి ఆశను వదలకుండా ఉంటాడో, అలాగే నిర్మలమైనటువంటి చిత్తుడు దారిద్ర్యాదుల చేత బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా మరి శాంతి మనస్సమాధాన రూపమైనటువంటి తమ యొక్క ఉత్తమగతిని ఎప్పటికీ వదిలిపెట్టడు. అంటే చంద్రుడు అనేటువంటి వాడు క్షీణిస్తూనే ఉంటాడు. ఏ విధంగా అమావాస్య పౌర్ణమి వెళ్ళిన దగ్గర నుండి క్షీణిస్తూ 15 రోజులకి మరి పూర్తి లేకుండా పోతాడు అమావాస్య రోజుకి. అమావాస్య తర్వాత పాడ్యమి నుండి కొంచెం కొంచెంగా వస్తూ వృద్ధి పొందుతూ పూర్ణిమ నాటికి నిండు చంద్రుల్లా కనపడతాడు. ఈ విధంగా అంటే పౌర్ణమి తర్వాత వచ్చిన పాడ్యమి నుండి క్షీణిస్తున్నాను అని తెలిసినప్పటికీ కూడా తను నిండుగా ఉదయించడానికి ఏమాత్రము కూడా వెనకాడకుండా ఆ ప్రయత్నము అనేటువంటిది ఆ ఆశను ఏ విధంగా వదలకుండా ఉంటాడో, అలాగే నిర్మలమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు తన యొక్క బహిర్గతమైనటువంటి ఆర్థికమైనటువంటి దారిద్ర్యాదులతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వాని మనసు శాంతి యందు మరి మన సమాధాన రూపమైనటువంటి తన యొక్క ఉత్తమమైనటువంటి గతిని కూడా ఎప్పటికీ త్యజించకుండానే ఉంటాడు అని చెబుతూ చంద్రుడు క్షీణించినప్పటికీ కూడా తన పూర్ణత్వాన్ని గురించినటువంటి కోరికను వదిలిపెట్టనట్లుగానే నిరంతరము ప్రయత్నశీలమై ఉన్నట్టి సదా నిర్మలమై ఉన్నట్టి చిత్తము కలిగిన మనుజుడు కూడా పప్లవాదుల చేత ఏ విధంగా దేశం యొక్క కరువు కాటకాల చేత కానీ తన యొక్క దారిద్ర్య దోషాలకు కానీ చుట్టబడి ఉన్నప్పటికీ కూడా తన యొక్క మహత్తరమైనటువంటి మార్గం ఆత్మతత్వాన్ని విచారించేటువంటి జ్ఞాన మార్గాన్ని ఎప్పటికీ కూడా వాడు చిత్తశాంతిని కూడా వదలడు అని చెబుతూ, అంతేకాదు నేహబంధో నమోక్షోస్తి నా బంధోస్తి నబంధత మిథ్యోతిథైవ మాయేయామింద్రజాల లతాయధ. యథార్థముగా ఇక్కడ బంధం కానీ మోక్షం కానీ ఏమీ లేవు. ఇక్కడ ఒక దేని చేత బంధించబడటం కానీ లేదా ముక్తత్వం చెందడం కానీ ఏమీ లేదు. ఇంకా ఈ బంధము లేకపోయే దాని యందు కూడా ఏ అభావమైతే కూడా ఉన్నదో అది కూడా లేదు. అంటే ఇంద్రజాల లతలాగానే మిథ్యారూపమును ఉదయించిన మాయే అవుతుంది ఈ బంధమని మోక్షమని ఇవన్నీ చెప్పేటువంటివి అదే అవుతుంది. అంటే మనం నిజానికి విచారించి చూస్తే ఇక్కడ బంధం ఉన్నదా? లేదు. మోక్షం ఉన్నదా? అది లేదు. అంత ఇంద్రజాలంలాగా కల్పించబడినటువంటి అంటే లేకనే కల్పించబడినటువంటి పూలతీగ మరి కల్పించినాక కొంతసేపటికి లేకుండా పోయినట్లుగానే ఈ మిథ్యారూపమున అబద్ధ రూపమున ఉదయించినటువంటి సర్వము మాయే అవుతుంది అని తెలియజేస్తూ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.